సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు. టుడే టీవీ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండల కేంద్రంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మించిన శ్రీ సరస్వతి విగ్రహాన్ని మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎంఈఓ విఎస్ బాబు మరియు హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషదాయకమని, ప్రతి విద్యార్థినులు మంచి గురుతర బాధ్యతలు తెలుసుకునేందుకు బాధపడుతుందన్నారు. అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామి అన్నారు. సీఎం చంద్రబాబు గారి దావోస్ పర్యటన విజయవంతం అయ్యిందన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పారు. జగన్ రెడ్డి నిర్వాకానికి రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నాడు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పి నేడు మరో ఇన్నోవేషన్కు చంద్రబాబు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారని తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరపున దావోస్లో నాయకత్వం వహించారన్నారు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు. టుడే టీవీ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండల కేంద్రంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మించిన శ్రీ సరస్వతి విగ్రహాన్ని మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎంఈఓ విఎస్ బాబు మరియు హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు.